హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ అమర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు ఇలా కొబ్బరి ఉంటే చాలండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టెంకాయల సొగభాగం అయినటువంటి పచ్చి కొబ్బరిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరిని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వీటిని తురుముకోవలసి ఉంటుంది. ఇలా మొత్తం మనం తీసుకున్న హాఫ్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే చిన్నగా తరుముకున్న అల్లం, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కచ్చపచ్చగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం తురిమి పట్టుకున్న 1 కప్ పచ్చి కొబ్బరి తురుము అందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఉడికించిన రైస్ని తీసుకున్నాము. ఇలా రైస్ను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అందులో యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది రెడీ అయినట్లండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో నిమిషాల్లో తయారు చేసుకోగలిగే రెసిపీ అండి. చాలా ఈజీగా తయారు చేయవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయగలిగేలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.